ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు కొనసాగుతోంది. బోట్స్ తొలగిస్తుండగా 50 టన్నులు లాగగలిగే హుక్ వంగిపోయింది. బోట్లలో ఇసుక నిండిపోవడంతో వాటిని బయటకు తీయడం కష్టతరంగా మారింది. ఒక్కో బోట్ బరువు 30 టన్నులుంటే ఇసుక నిండడంతో 40 టన్నులకు చేరింది. 4 బోట్లు ఒకదానిపై ఒకటి ఉండడంతో వాటిని తొలగించడంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మొత్తం 3 విధానాలలో బోట్ల తొలగింపుకి ప్రయత్నాలు చేస్తున్నారు. హుక్లు వేసి క్రేన్ సహాయంతో లాగే ప్రయత్నం మొదటి విధానమైతే, డైవింగ్ టీంతో అండర్ వాటర్ కటింగ్ ద్వారా బోట్లను ముక్కలు చేసి తీయడం రెండో విధానం. బెలూన్లను నీటి అడుగుకు పంపి బోట్లు తేలేలా చేసి తొలగించడం మూడవ విధానం. బోట్లను తీయడానికి 10 మంది డైవింగ్ టీం ని విశాఖ నావల్ యార్డ్ నుంచి రప్పించబోతున్నారు ఇంజనీర్స్. రేపు కూడా బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. డైవింగ్ టీం వచ్చి నైట్కి వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ వాళ్ళు డైవింగ్ టీం లోపలికి వెళ్తారు. ఎక్కడ పట్టుకుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అంతవరకు మేము ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం. డైవింగ్ టీం వచ్చిన తర్వాత ఫర్దర్. డైవింగ్ టీం ఎంతమంది ఉంటారు సార్? వాళ్ళు 10 మెంబర్స్. అండర్ వాటర్ కటింగ్ చేసి 3 పీసెస్ కింద తీయాలని ఒక ప్రొసీజర్. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి బెలూన్స్ తెప్పిస్తున్నాం. బాంబే నుంచి బెలూన్స్ వస్తున్నాయి, 10 టన్ కెపాసిటీ బెలూన్స్ వస్తున్నాయి. బెలూన్స్ కనెక్ట్ చేసి దాన్ని బయటికి తీసుకెళ్లాలనేది ఒకటి ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కటింగ్.